ఆదికాండం 14వ అధ్యాయం. చాప్టర్ నెంబర్ 14 వర్స్ నెంబర్ 11. ఆదికాండం 14వ అధ్యాయం 11వ వచనం నుండి అందరం కూడా దయచేసి శ్రద్ధగా విందాం. ఒక్కొక్క వచనాన్ని మనం ధ్యానిస్తూ దేవుని యొక్క ప్రత్యక్షతను మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఆదికాండం 14వ అధ్యాయం 11వ వచనం. రైట్. అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయిరి. మరియు అబ్రాము సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురం ఉండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడునైన మమ్రే అను అమోరీయుని ఏలోను వనములో కాపురముండెను. వీరు అబ్రాముతో నిబంధన చేసుకునినవారు. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఇంట పుట్టి అలవరచబడిన 310 వెంటబట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. రాత్రివేళ అతడును అతని దాసులను వారికెదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమతట్టున హోబా మట్టుకు తరిమి ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని స్త్రీలను ప్రజలను తిరిగి తీసుకుని వచ్చెను. అతడు కదొర్లా యోమేరును అతనితో కూడనున్న రాజులను ఓడించి తిరిగి వచ్చినప్పుడు సొదొమ రాజు అతనిని ఎదుర్కొనుటకు రాజు లోయ అనే షావే లోయ మట్టుకు బయలుదేరి వచ్చెను. మరియు షాలెము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయునో సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. రైట్. సో అబ్రామ్ గురించి దేవుడు పలికిస్తున్న మాటలు. సో ఆయన మైండ్ సెట్ ఎలా ఉంది దేవుని మహిమపరిచే విషయంలో. సో సాధారణంగా దేవుని మహిమపరిచే విషయంలో చాలామంది ప్రజలను వాడుకొని ప్రజల మీద ఆధారపడి దేవుని మహిమపరచాలని అనుకుంటారు. కానీ ఇక్కడ అబ్రామ్ దేవుని మహిమపరిచే విషయంలో ఏమని మాట్లాడుతున్నాడు, ఎలా ఎదుర్కొంటున్నాడు, ఎలాంటి సమస్యను ఎదుర్కొని ఆయన దేవుని మహిమపరుస్తున్నాడు. సో చాలా మటుకు కష్టము రాగానే దేవుని దగ్గరకు వచ్చి ఆ కష్టం తీసేయని మనం ప్రాధేయపడతాం. ఎంతమంది చేస్తారు అట్లా? ప్రతి ఒక్కరు సాధారణంగా అందరం కూడా ఏం చేస్తాం, కష్టం రాగానే ఆ కష్టం తొలగిపోవాలని ప్రార్థన చేసి ఆ కష్టం తొలగిపోయిన తర్వాత దేవునికి ఏదైనా ఒకటి చేస్తాం. దేవుని మందిరానికన్నా దేవుని సంఘానికన్నా ఏదైనా ఒకటి చేస్తాం. కానీ అబ్రామ్ ఆయన మైండ్ సెట్ ఎలా పనిచేస్తుంది, ఆయన విశ్వాసం అనే లైఫ్ ఎలా ముందుకెళ్తుందో చూద్దాం. అక్కడ 11వ వచనం చూస్తే అప్పుడు వారు సొదొమ గొమొర్రాల ఆస్తి యావత్తును వారి భోజన పదార్థములన్నీ పట్టుకొని పోయి. వీళ్ళు ఎవరు యాక్చువల్గానంటే ఆ రాజులు ఎవరైతే సొదొమ గొమొర్రా సంబంధమైన ప్రజలకి వ్యతిరేకంగా కొంతమంది రాజులు ఈ సొదొమ గొమొర్రా ప్రాంతం పైన, ఆ దేశం పైన, ఆ ప్రాంతం పైన యుద్ధానికి వచ్చారు. యుద్ధానికి రావడం వల్ల ఈ సొదొమ గొమొర్రా ఆ ఒక ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా వాళ్ళ దగ్గరున్న ఆస్తిని, వాళ్ళ దగ్గరున్న సంపద, వాళ్ళ దగ్గరున్న మరి స్త్రీలను తీసుకొని పోయారు. సో అవతల వాళ్ళు ఉన్న రాజులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరి పట్ల ఒక అక్రమం చేసి ఆస్తినంతా దుర్వినియోగపరచడానికి ఆస్తినంతా అనగా బంగారం కావచ్చు, గొర్రె మేకలను కావచ్చు, పశువులను కావచ్చు, వీటన్నిటిని కూడా అక్కడున్న రాజులు సొదొమ గొమొర్రా నుంచి తీసుకొని పోయారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కానీ 12వ వచనం చూస్తే మరియు అబ్రహాం సహోదరుని కుమారుడైన లోతు సొదొమలో కాపురముండెను గనుక అతనిని అతని ఆస్తిని పట్టుకొని పోగా. ఇప్పుడు ఇక్కడ సొదొమ గొమొర్రాలో ఇంకా ఎవరున్నారు? అబ్రహాం యొక్క సహోదరుడు ఉన్నాడు. అబ్రహాం యొక్క సహోదరుడు అయిన లోతు, అబ్రహాం సహోదరుడు కుమారుడైన లోతు ఎవరైతే ఉన్నారో ఈ లోతు తన కుటుంబం అంతా కూడా సొదొమ గొమొర్రాలో నివాసం ఉండి అక్కడ వాళ్ళు సర్వైవ్ అవుతూ ఉన్నారు. ఆ టైంలో ఈ యొక్క రాజులు ఎవరైతే వీళ్ళ దేశానికి వ్యతిరేకులు ఉన్నారో ఈ రాజులు ఏం చేశారు, ఈ సొదొమ గొమొర్రా ఉన్న ఆస్తితో పాటు మనుషులను కూడా తీసుకొని పోయారన్న చెప్పాను కదా. ఎందుకు తీసుకుపోయేవాళ్ళు? అప్పట్లో బానిసలుగా ఉంచడానికి మనుషులను కూడా తీసుకొని పోయేవాళ్ళు. ఆ మనుషులలో తీసుకొని పోయే ఆ ప్రాసెస్లో ఎవరిని తీసుకొని పోయారు? లోతును, లోతు యొక్క కుటుంబాన్ని తీసుకొని పోయారు. ఇప్పుడు ఈ విషయము 13వ వచనంలో తప్పించుకొనిన ఒకడు వచ్చి, ఎవరు? ఒకడు
ఒక గ్రూప్ కాదు, ఒక సైన్యం కాదు, తప్పించుకొనిన ఒకడు వచ్చి హెబ్రీయుడైన అబ్రహామునకు ఆ సంగతి తెలిపెను. అప్పుడు అతడు ఎష్కోలు సహోదరుడును ఆనేరు సహోదరుడు అయిన మామ్రే అంటే వీళ్ళు అబ్రహాం యొక్క స్నేహితులు, అబ్రహాం యొక్క ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న వ్యక్తులు అనమాట. సో వాళ్ళ యొక్క బంధువులలో ఉన్నప్పటికీ బిజినెస్ పార్ట్నర్స్ లాగా ఉన్న వీళ్ళంతా కూడా ఒకప్పుడు అబ్రహాంతో నిబంధన చేసుకున్నవారంట. వీళ్ళు అన్ని విషయంలో ఒక నిబంధన, రైట్? అబ్రహాం నువ్వు నేను కలిసి బిజినెస్ చేయాలి, నువ్వు నేను కలిసి ఖచ్చితంగా ధనవంతులం అవుదాం అనే ఆ నిబంధన చేసుకున్నవారు. మన మధ్యలో ఎలాంటి యుద్ధాలు జరగొద్దు, మన మధ్యలో ఎలాంటి తాపత్రయము రావద్దు అనే విషయాన్ని బట్టి వీళ్ళు అబ్రహాంతో నిబంధన చేసుకున్న వాళ్ళు వీళ్ళు. అయితే అబ్రహాం ఏం చేశాడు? వీళ్ళని పిలిచాడంట. వీళ్ళని పిలిచి లోతు వాళ్ళ కుటుంబం అంతా కూడా మరి ఒక దగ్గర బంధించబడింది. లోతు వాళ్ళ కుటుంబం అంతా కూడా ఒక దగ్గర బంధించబడింది. రాజుల చేతిలో ఆ కుటుంబము సంపూర్ణంగా బంధించబడింది. కాబట్టి ఈ విషయం ఎవరికి తెలిసింది? అబ్రాహాంకి తెలిసింది. అరే, నా సహోదరుడు లేకపోతే నా సహోదరుని కుమారుడు మరి అపాయంలో ఉన్నాడు, కష్టంలో ఉన్నాడని దేవుని దగ్గరికి వచ్చి ప్రార్థన చేస్తూ కాదు, ఏం చేస్తున్నాడంట? జ్ఞానం చేత, జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేస్తున్నాడు? 14వ వచనంలో అబ్రాహాం తన తమ్ముడు చెరపట్టబడనని విని తన ఇంట పుట్టి అలవరపరచబడిన 318 వెంట పెట్టుకొని దానమట్టుకు ఆ రాజులను తరిమాను. ఏ సైన్యం వీళ్ళు తయారైందంట? అబ్రాహాం దగ్గర చిన్నప్పటి నుంచి పెరిగిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఒక గ్రూప్గా తయారై ఎవరి యుద్ధకు వెళ్ళారంట? ఏ రాజులైతే ఈ సొదొమ గొమొర అనే పట్టణంలో ఉన్న ఆస్తిని తీసుకుపోయారో ఆ రాజుల దగ్గరికి ఈ సైన్యమునంతా అబ్రహాం తయారు చేసి ఆ సైన్యంతోని అబ్రహాం వెళ్ళి ఏం చేశాడంట? యుద్ధం చేశాడు. అబ్రహాం కూడా ఏం చేశాడు? యుద్ధం చేశాడు. ఇక్కడ కష్టం వస్తుందని, నష్టం వచ్చిందని, సమస్య వచ్చిందని దేవుని దగ్గర ఉండి ప్రార్థన చేయడం ఒకటే కాదు, ఆ ప్రార్థనతో పాటు ఏం చేశాడు? ధైర్యము తెచ్చుకొని, ధైర్యంతో, జ్ఞానంతో వారి దగ్గరికి వెళ్ళి యుద్ధం చేశాడు. ఎందుకు? వాళ్ళ దగ్గర ఏముంది? వీళ్ళకి కావాల్సిన ఆస్తి, సొదొమ గొమొరలో ఉన్న ఆస్తి అంతా తీసుకొని పోయారు. దానితో పాటు ఎవరిని తీసుకుపోయారు? లోతు అనే ఆ కుటుంబాన్ని కూడా, అబ్రహాం యొక్క బంధువులు ఎవరైతే లోతు ఉన్నారో ఆ లోతు వాళ్ళ కుటుంబాన్ని కూడా వీళ్ళు ఏం చేశారు? అక్కడున్న రాజులు తీసుకొని పోయి బానిసలుగా అక్కడ వాళ్ళను బంధించారు. ఈ విషయం అబ్రహాంకి తెలిసిన వెంటనే ఏమైపోయాడు? రియాక్ట్ అయ్యి అక్కడ వాళ్ళు పెంచుకున్న సైన్యం అంతా ఒక పోగు చేసి అబ్రహాం అంతా కూడా వీళ్ళని పోగు చేసి ఎక్కడికి తీసుకొని పోయాడు? ఆ రాజుల దగ్గరికి తీసుకొని పోయాడంట. ఆ రాజుల దగ్గర తీసుకుపోయి ఏం చేశాడు? యుద్ధం చేశాడు. అదే నెక్స్ట్ వర్స్లో ఉంటుంది. ఒకసారి చదవండి, వర్స్ నెంబర్ 50. రాత్రి వేళ అతడును అతని దాసులను వారికి ఎదురుగా మొనలు తీర్చి వారిని కొట్టి దమస్కునకు ఎడమ తట్టున హోబా మటుకు తరిమి ఆస్తి ఏం చేశాడంట? కొట్టి తరిమాడంట. వాళ్ళ సైన్యం, వాళ్ళ రాజులు, ఒక రాజు కాదండి, మినిమం ఒక 7-8 రాజులు ఉన్నారంట. 7-8 దేశాల రాజులు ఉన్నారు. ఆ రాజులందరినీ ఏం చేస్తున్నాడు? అబ్రహాం యొక్క చిన్న ప్రజలు ఏం చేస్తున్నారు? ఈ సైన్యం అంతా వాళ్ళని కొట్టి తరుముతున్నారంట. కొట్టి ఏం చేస్తున్నారు? తరుముతున్నారు. నెక్స్ట్ 16వ వచనం. ఆస్తి యావత్తు తిరిగి తెచ్చి తన తమ్ముడైన లోతును అతని ఆస్తిని, స్త్రీలను, ప్రజలను తిరిగి తీసుకొని వచ్చెను. సో ఆస్తి, ఏ ఆస్తి? తన తమ్ముడి ఆస్తి కాదు, అనగా లోతు సంబంధమైన ఆస్తే కాదు, సొదొమ గొమొరలో ఉన్న ఆస్తి అంతా కూడా ఈ రాజులు తీసుకొని పోయారు. కాబట్టి యుద్ధం చేసి, యుద్ధం గెలిచి ఆ ఆస్తిని మళ్ళీ ఏం చేస్తున్నాడు? సొదొమ రాజుకి అప్పచెప్తున్నాడంట. ఎవరికి అప్పచెప్తున్నాడు? మరి ఈయన తీసుకోవచ్చు కదా అబ్రహాం. ఏం చేస్తున్నాడు? ఆ ఆస్తి అంతా తీసుకుపోయి ఏం చేస్తున్నాడు? ఆ సొదొమ సంబంధమైన రాజు ఎవరైతే ఉన్నారో ఆస్తి అంతా ఆ రాజుకు అప్పచెప్తున్నాడంట. అబ్రహాము ఈ ఒక విషయము ఏదైతే యుద్ధం చేసి గెలవటము ప్రజలు చూశారో అక్కడ ఒక ప్రధాన యాజకుడు ఉన్నాడు. 18వ వచనంలో, మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడకు దేవునికి ఎవరంట? యాజకుడు. మెల్కీసెదెక్, ద గ్రేట్ ప్రీస్ట్, ద హైయెస్ట్ ప్రీస్ట్ ఆఫ్ ద మోస్ట్ హై గాడ్ అని ఉంటుంది వర్డ్స్లో. సో ఆ ప్రీస్ట్ ఎవరైతే దేవునికి యాజకుడు ఉన్నాడో ఆ యాజకుడు అబ్రహాం దగ్గరకు వచ్చి ఏం చేస్తున్నాడంట? దేవుణ్ణి స్తుతిస్తున్నాడు. ఏమని? అప్పుడు అతడు, చదవండి వర్స్ 19.
అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పాను. రైట్, ఏమని అంటున్నాడు? దేవుణ్ణి అబ్రామును బట్టి దేవుని ఏం చేస్తున్నాడు? స్తుతిస్తున్నాడు. అబ్రామును బట్టి దేవుణ్ణి మహిమపరుస్తున్నాడు. అబ్రామును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులను సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఎవరు యుద్ధం చేశారండి? అబ్రామ్. ఎవరి విషయంలో ఏ ఒక్క ప్రాబ్లం వచ్చినందుకు అబ్రామ్ యుద్ధం చేశాడు? అక్కడ వాళ్ళ తమ్ముడు సహోదరుని కుమారుడైన లోతు వాళ్ళ కుటుంబం అంతా ఫలానా రాజులు తీసుకొని పోయి ఆ కుటుంబాన్ని బంధించారంట. బంధించబడిన ఆ కుటుంబం ఏదైతే ఉందో దాన్ని విడిపించడానికి అబ్రామ్ ప్రయాసపడుతూ యుద్ధాన్ని చేయటం మనం చూస్తున్నాం. రైట్, ఇక్కడ ఈ వర్సెస్లో మనం కొన్ని నేర్చుకున్నాం. ఇదంతా స్టోరీ ఎంతమందికి అర్థమైంది? అందరికి అర్థమైంది ఆ స్టోరీ? మళ్ళీ చెప్పాలంటే నాతోనిగా ఎంతమందికి అర్థమైంది అబ్రామ్ స్టోరీ? సో ఎవరిని కాపాడటానికి అబ్రామ్ వెళ్ళాడు చెప్పాలా? ఇదే చర్చ్లో ఇదే ప్లేస్లో ఒకసారి వాక్యం చెప్పాను. అబ్రాహాము ఎవరిని విడిచిపెట్టాడు? లాస్ట్కి లోతును విడిచిపెట్టడం వల్ల లోతు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొరాకి వెళ్ళాడు. ఓకే, లోతు ఎక్కడికి వెళ్ళాడు? సొదొమ గొమొరాకి వెళ్ళాడు. ప్రాబ్లం వచ్చింది ఎవరికి? లోతుకి. ఎందుకు ప్రాబ్లం వచ్చిందంటే సొదొమ గొమొరాలో ఉన్న ప్రాబ్లం బట్టి ప్రాబ్లం రాలే, అబ్రామ్ని విడిచిపెట్టాడు కాబట్టి లోతుకి వాళ్ళ కుటుంబానికి ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. హల్లెలూయా. ఒకసారి కొంచెం ముందుకు రండి, వచ్చే వాళ్ళకి ఎంకలు కూర్చుంటారు. సో ఈ యొక్క వర్సెస్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సిన కొన్ని విషయాలు. ముందుకు రండి ప్లేస్ చాలా ఉంది. రైట్, ఐ థింక్ జనవరిలో ఫిబ్రవరిలో అనుకుంటా ఈ అబ్రామ్ గురించి మీకు వాక్యాన్ని బోధించాను. సో ఆ వాక్యంలో మనం చూస్తున్న కొన్ని విషయాలు, అబ్రహాం లోతుని విడిచిపెట్టిన తర్వాత లోతు సొదొమ గొమొరాకి వెళ్ళాడు. సొదొమ గొమొరాకి వెళ్ళిన తర్వాత అక్కడ ఫలానా దేశపు రాజు, ఆ దేశపు రాజులు ఎక్కడెక్కడ ఉన్నారో చూద్దాం ఒకసారి. 14th చాప్టర్ అదే verse 1 verse 2 చదవండి ఫస్ట్. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోగు, ఏలాము రాజైన కదొర్లాయోమేరు, గోయియుల రాజైన తిదాలు అను వారి దినములలో వారు సొదొమ రాజైన బెరాతోను, గొమొర్రా రాజైన బిషాతోను, అద్మ రాజైన షీనాబుతోను, సెబూయిల రాజైన షెమెబెరుతోను, సోయరును బెలరాజుతోను యుద్ధము చేసిరి. వీరందరూ ఉప్పు సముద్రమైన సిద్దిము లోయలో ఏకముగా కూడి 12 సంవత్సరములు కదొర్లాయోమేరుకు లోబడి 13వ సంవత్సరమున తిరుగుబాటు చేసిరి. 14వ సంవత్సరమున ఒక లోయలో వీళ్ళు యుద్ధం చేశారు. చేసినప్పుడంట సొదొమ గొమొరాలో ఉన్న రాజు ఎవరైతే ఈ రాజులు ఉన్నారో, సొదొమ రాజు గొమొర్రా రాజు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పించుకున్నారంట. సో వీళ్ళని తరిమారంట. అక్కడున్న రాజు తరిమినప్పుడు ఆ ప్రదేశంలో ఉన్న బంగారము, ఆ ప్రదేశంలో ఉన్న ఆస్తిపాస్తులంతా కూడా ఇక్కడున్న ఈ రాజులంతా తీసుకొని పోయారు. ఈ ఆస్తులు మాత్రమే తీసుకొని పోకుండా ఎవరిని తీసుకొని పోయారు? మనుషులను కూడా తీసుకొని పోయారు. హల్లెలూయా. ఇంకా జరుగుతుందా లేదా ఇదే సాంప్రదాయం? ఎంతమందికి తెలుసు అసలు? ఇప్పుడు ఇజ్రాయెల్లో ఉన్న యుద్ధం జరుగుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలని కొంతమందిని అవతల దేశం వాళ్ళు ఎవరైతే పాలస్తీన్ దేశం ఉందో వాళ్ళు ఏం చేసుకున్నారు? బాంబులు మాత్రమే వేసి మనుషులను చంపడం కాదు, కొంతమంది మనుషులను కూడా ఏం చేశారు? వాళ్ళు తీసుకొని పోయారు. ఎందుకు తీసుకొని పోతారు? 1 బ్లాక్మెయిల్, 2 బానిసతత్వం. ఫస్ట్ది ఏంటి? బ్లాక్మెయిల్ చేయడానికి. ఏంటి? మా దగ్గర మీ వాళ్ళు ఉన్నారు, ఏమనంటే చంపేస్తామని. రెండోది వచ్చేసి బానిసత్వం. వాళ్ళతో ఏం చేపిస్తారు? పనులు, వెట్టి చాకిరి చేపిస్తారు. ఇంకా అంటే అక్కడ బైబిల్లో జరిగిన సంఘటన ఇంకా నడుస్తుందా లేదా ఇప్పుడు కూడా ప్రస్తుతానికి? ఇంకా అది స్టిల్ రన్నింగ్ అవుతూనే ఉంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో అక్కడున్న పాలస్తీన్ దేశం వాళ్ళు ఆ ప్రజలను కొంతమందిని తీసుకొని పోయి వాళ్ళను బానిసలుగా అక్కడ వాళ్ళని పెట్టారు ప్రస్తుతానికి. అక్కడ కూడా సేమ్ అదే విధంగా అక్కడున్న ప్రజలు, ఆ రాజులు ఎవరైతే ఉన్నారో ఈ సొదొమ గొమొర్రా సంబంధమైన ప్రజలు కొంతమందిని తీసుకొని పోయారంట. దాంట్లో ఒకరు ఎవరు? అబ్రహాము యొక్క బంధువుడైన లోతు వాళ్ళ కుటుంబం.
ఇదంతా అయిపోయిన తర్వాత అబ్రహాం ఏం చేస్తున్నాడు? వాళ్ళ దగ్గరికి వెళ్ళి, ఆ రాజుల దగ్గరికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న ఆస్తిపాస్తులన్నీ కూడా తీసుకొచ్చి ఎవరికి అప్పచెప్పాడంట? ఎవరికి అప్పచెప్పాడు? సొదొమ గొమొర్రా రాజుకి అప్పచెప్పాడంట. అప్పచెప్పినప్పుడు బాగా వినండి, ఇప్పుడు అసలైన రెవల్యూషన్ స్టార్ట్ అవుతుంది. ఎంతమంది రెడీ ఉన్నారు ఫర్ దట్ రెవల్యూషన్? హల్లెలూయా. ఈ రెవల్యూషన్ మీకు అర్థమవుతే యూ విల్ బి బ్లెస్డ్ మోర్ అండ్ మోర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అన్ని విషయంలో మీరు దీవించబడతారండి ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఈ కార్యం మీరు చూడాలని ఆశ కలిగి ఉంటే ఖచ్చితంగా ఈ వాక్యం వినండి. సో అక్కడ 18వ వర్షం చూద్దాం ఒకసారి. 18వ వచనం. మరియు షాలేము రాజైన మెల్కీసెదకు రొట్టెను ద్రాక్షారసమును తీసుకొని వచ్చెను. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రామును ఆశీర్వదించి, ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడునైన దేవుని వలన అబ్రాము ఆశీర్వదింపబడును గాక అనియో, నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. అప్పుడు అతడు అన్నిటిలో ఈ యొక్క యాజకుడికి ఏం చేశాడంట? 10వ వంతు. దేంట్లో? అన్నిటిలో. అతని దగ్గర ఉన్న డబ్బులో కాదు, దేంట్లో 10వ వంతు ఇచ్చాడు? అన్నిటిలో 10వ వంతు ఎవరికి ఇచ్చాడంట? అక్కడున్న యాజకుడికి ఇచ్చాడు. అంటే ఈయన యుద్ధం చేసి గెలిచి అక్కడున్న ఆస్తంతా కూడా రాజుకు అప్పచెప్పి ఈయన ఏం చేస్తున్నాడు? ఈయన దగ్గర ఉన్న ఐశ్వర్యంలో 10వ వంతు, ఈయన దగ్గర ఉన్న సమృద్ధిలో నుంచి 10వ వంతు తీసుకొని అక్కడున్న యాజకుడికి సమర్పిస్తున్నాడు. హల్లెలూయా. 10వ వంతు. ఎందుకు దేవుడు ప్రతిసారి 10 దగ్గర ఆగిపోతాడు? 10వ వంతు దగ్గర ఆగిపోతాడు. దశమ భాగం దగ్గర ఎందుకు ఆగిపోతాడు? ఉదాహరణకి లోతు, అబ్రామ్ సొదొమ గొమొర్రా కాలిపోతుంది అని దేవుడు అబ్రామ్తో చెప్పినప్పుడు అబ్రామ్ అంటాడు, ఒక 50 మంది నీతిమంతులు ఉంటే నువ్వు దాన్ని ఏం చేయొద్దు అని అంటాడు. సరే అని దేవుడు చెప్తాడు. మళ్ళీ అబ్రామ్ ఏమంటాడు? లేదు 30 మంది అంటాడు. సరే అంటాడు. లేదు 10 మంది నీతిమంతులున్నా నువ్వు వాటిని కాల్చొద్దు అని అంటాడు. సరే అంటాడు. 10 కన్నా తక్కువిస్తే సైలెంట్గా ఉంటాడు. ఎందుకు 10 దగ్గరనే ఎందుకు ఆగిపోయిన దేవుడు అంటే దట్స్ ద టెస్ట్ ఆఫ్ యువర్ లవ్, దట్స్ ద టెస్ట్ ఆఫ్ యువర్ ఫెయిత్. నీ విశ్వాస పరిమాణము, నీ ప్రేమ దేవుని మీద ఉన్న విధానము 10వ వంతు లేకపోతే దశమ వంతు ఏదైతుందో అక్కడి వరకే అది ఆగిపోవాలి. ఫర్ అన్ ఎగ్జాంపుల్, లెట్ మీ సే సంథింగ్. ఇప్పుడు మనం సంపాదించిన సంపాదన 10,000 అవుతే 10వ వంతు ఎంత అవుతుంది? దాంట్లో 1000 రూపాయలు అవుతుంది. యాక్చువల్గా దేవుడు అంటే నాకు ఇష్టం అనేవాళ్ళు, దేవుడు అంటే నాకు ప్రేమ అనేవాళ్ళు, నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా అనేవాళ్ళు, డబ్బు నాకు ముఖ్యం కాదు, దేవుడు నాకు ముఖ్యం అనేవాడు ఏం చేస్తాడు? ఈ 10,000లో 1000 రూపాయలు ఆలోచిస్తాడా? ఆలోచించాడు. అక్కడ ఆలోచన స్టార్ట్ అయిందంటే ఏం స్టార్ట్ అయింది అన్నట్టు అర్థం? దేవుని మీద నాకు ప్రేమ లేదని నీ క్రియలే నీకు సాక్ష్యాన్ని తెచ్చిపెడతాయి. కృప ఏం చెప్తుంది? అది ధర్మశాస్త్రం అయితే కృప ఏం చెప్తుంది? నువ్వు వర్ధిల్లిన కొలది నువ్వు దేవునికి ఇవ్వాలి, వర్ధిల్లున్న కొలది నువ్వు దేవునికి సమర్పించాలని కృప చెప్తుంది. ధర్మశాస్త్రం ఏం చెప్తుంది? నువ్వు ఎక్కడైతే వర్ధిల్లావో అక్కడి నుండి 10వ వంతు చెల్లించాలని ధర్మశాస్త్రం చెప్తుంది. బట్ కృప ఏం చెప్తుంది? నువ్వు వర్ధిల్లున్న కొలది నువ్వు దేవునికి సమస్తం, అన్ని విషయాలలో దేవునికి సమస్తం అప్పచెప్పాలా. ఇది వాక్యం. అక్కడ అబ్రాము అక్కడున్న యాజకుడికి ఏం సమర్పిస్తున్నాడు? 10వ వంతు. తనకున్న ఆస్తిలో, తనకున్న పశువులలో, తనకున్న పశువుల మందల నుంచి, అన్నిట్లో నుంచి ఏం చేస్తున్నాడంటే, ఏం అర్పిస్తున్నాడంటే అక్కడున్న యాజకుడికి 10వ వంతు. హల్లెలూయా. ఈ 10వ వంతు దశమ భాగం. ఈ 10వ వంతు ఎందుకు నేను తెలియపరుస్తున్నానంటే ఇక్కడ అబ్రాహాం ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఆ 10వ వంతు ఎక్కువ ఇవ్వాల్సింది లేకపోతే తక్కువ ఇవ్వాల్సింది? ఎందుకు 10వ వంతు ఇవ్వాల్సిందంటే యేసుప్రభు ఒక విషయం ఒక స్క్రిప్చర్లో చెప్తాడు. నీ ముందు సిరి దేవుడు అనగా డబ్బు దేవుడు నీ ముందు ఉన్నప్పుడు ఇద్దరు యజమానులే. డబ్బు ఈ లోకానికి యజమానుడు, దేవుడు ఈ ప్రపంచానికే యజమానుడు. డబ్బు దేనికి యజమానుడు? ఈ లోకానికి యజమానుడు. దేవుడు ఈ ప్రపంచానికే లేకపోతే సర్వలోకాలకు ఆయన యజమానుడు. నీ ముందు 2 ఉంటాయంట, డబ్బు దేవుడు. కానీ రెండింటిని సేవించగలుగుతాడా ఒక వ్యక్తి? లేడు. ఏదన్నా ఒకటి సేవించాలి. సేవిస్తే డబ్బునైనా సేవించాలి, లేకపోతే దేవుణ్ణైనా సేవించాలి. దేవుణ్ణి సేవించిన వాడు
డబ్బును లెక్క చేయకుండా దేవుని దగ్గరికి వెళ్ళగలుగుతాడు. డబ్బు మీద ఆయన దృష్టి పెట్టినప్పుడు దేవుని విషయంలో ఆలస్యము చేసుకుంటూ, దేవుని విషయంలో నిర్లక్ష్యం చేస్తూ, డబ్బు సంపాదించాలనే ధనాపేక్షతో దేవునికి మించిన ఎక్కువ ప్రేమ ధనం మీద ఉండడం వల్ల వాడు ఖచ్చితంగా నశించిపోవటం స్టార్ట్ అవుతాడు. అందుకే అబ్రాము కృతజ్ఞతగా ఏం చేస్తున్నాడు? అక్కడున్న యాజకుడికి సమర్పిస్తున్నాడు. అక్కడున్న యాజకుడు ఏం చేశాడని సమర్పించాడు చెప్పండి. అసలు మొత్తం చేసింది అక్కడ సీన్లో మొత్తం చేసింది ఎవరు చెప్పాలా? సో ఆఫరింగ్ అనేది దేవుడు చేసే దాన్ని బట్టి కాదు. వాట్ యు ఆర్ డూయింగ్ టు గాడ్ కెన్ మేక్ సెన్స్ టు గివ్ ద ఆఫరింగ్ టు జీసస్. ఈ వర్డ్స్ ఎగ్జాక్ట్గా అర్థమైతే దేవుడు అబ్రహాం విషయంలో చేసిన పని అక్కడేం లేదు. ఎందుకు అనంటే ఏదైతే కష్టం వచ్చిందో, ప్రాబ్లం వచ్చిందో ఎవరు ఫేస్ చేస్తున్నారు, ఎవరు ఎదుర్కొంటున్నారు? అక్కడ అబ్రాహాంను ఎదుర్కొని వాళ్ళ రాజులందరినీ చంపేసి తరిమి, కొంతమంది ప్రజల్ని తరిమి అక్కడున్న ఆస్తినంతా మళ్ళీ రాజుకు అప్పచెప్పిన తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు? దశమ భాగం ఇస్తున్నాడు. నేను దీవించబడ్డాను కాబట్టి దశమ భాగం ఇస్తున్నాడా, లేకపోతే నేను ఇది చేయగలుగుతున్నాను దేవుని కోసం అని ఇస్తున్నాడా? యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్. సో అబ్రాహాం దేవునిలో జీవిస్తున్న దానిని బట్టి ఆయన దశమ భాగం ఇస్తున్నాడు. ఎంతమందికి అర్థమవుతుంది? దేవుడు నీ పట్ల పెట్టిన ఆశీర్వాదాన్ని బట్టి కాదు, నువ్వు దేవుని పట్ల ఉన్న ఆశీర్వాదముగా ఏ విధముగా ఉన్నావో దాని విషయంలో అబ్రాహాం దేవునికి, యాజకుడికి ఆయన ఆ నిధిని కలగజేస్తున్నాడు. లేకపోతే ఆయన సంపాదించిన దాంట్లో 10వ వంతు దేవునికి సమర్పిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అబ్రాహాం ఎన్ని సంవత్సరాలు బ్రతికాడు? బ్రతికిన 150 సంవత్సరాలు ఎలా బ్రతికాడు? రోగాలతో, వ్యాధులతో, కష్టాలతో, ప్రాబ్లమ్స్తో బ్రతికాడా? చెప్పండి, లేదు. ఎలా బ్రతికాడు? ఆరోగ్యంగా జీవించాడు. ఎలా జీవించాడు? ఆరోగ్యంగా. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చిన సంపద 20,000 అయితే 10,000, 7,000 అంతా పిల్లలకే పోతుంది. ఆ పిల్లలకు పోయే ప్రాసెస్ ఎలాంటి ప్రాసెస్? అది కష్టం. అంటే డాక్టర్స్కి వాళ్ళకి వీళ్ళకి ఇస్తూ ఉంటాం. మన రోగాలకే మనం సంపాదించిన డబ్బంతా ఖర్చు పెడుతూ ఉంటాం. తల్లిదండ్రులు ఎక్కువ ఇప్పుడున్న జనరేషన్లో, ఇప్పుడున్న పిసినారి జనరేషన్లో ఏం చేస్తున్నాం? తల్లిదండ్రులంతా కూడా చిన్న ప్రాబ్లం వస్తే ఆ పిల్లలను హాస్పిటల్ తీసుకొని వెళ్ళి అక్కడ ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, నేను మాత్రం మన పిల్లలు బాగుండాలి అనే ఆలోచన దృక్పథంతో ఖర్చు పెడుతున్నారు. బట్ విశ్వాసం అనేది అక్కడ కనిపిస్తుందా? లేదు. అంటే ఒక ఫస్ట్ రోజో రెండో రోజో నెలలో మీ శాలరీ వచ్చినప్పుడు ఏం గుర్తుకొస్తుంది చెప్పండి? నిజంగా అందరు ఎవరు కూడా అబద్ధాలు ఆడకూడదు. శాలరీ రాగానే అకౌంట్లో ఏం గుర్తొస్తుంది? ఎవరికి ఈఎంఐ కట్టాలా, ఎవరికి అప్పు కట్టాలా, నా హాస్పిటల్ బిల్, నేనేమేమి చూపించుకోవాలా. కొంతమందికి అదే ఉంటుంది, నా కిడ్నీ బాగాలేదు కదా, ఒక 10,000 నాకు ఇప్పుడు జీతం, అమ్మయ్య ఇప్పుడు నేను చూపించుకోవాలి. అంటే వాళ్ళు దేనికి సిద్ధపడుతున్నారు? హాస్పిటల్స్కి. దేనికి సిద్ధపడుతున్నారు? అన్ని అప్పులు కట్టడానికి. దేనికి అన్నిటికీ సిద్ధపడుతున్నారు. దేవుని మందిరం కోసం కాదు, దేవుని సంఘం కోసం కాదు, దైవ సంబంధమైన పని కోసము నిర్ణయించబడని ప్రతి ఒక్కరు శాపగ్రస్తులని దేవుని వాక్యం క్లియర్గా సెలవిస్తుంది. సో ఆ శాపం మనకి జయించాలి అని అంటే వీ హ్యావ్ టు మోర్ దెన్ 10 డిగ్రీస్. సో 10% కన్నా ఎక్కువగా మనం ఆ పొజిషన్ కలిగిన వారం అయితే సమస్త విధములైన శాపం ఈ లోకంలో ఏదైతే ఉందో అది నీ మీదికి రాకుండా దేవుడు తన శక్తి చొప్పున మిమ్మల్ని కాపాడుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. దానికి ముందు మనం ఏం చేయాలి? వీ హ్యావ్ టు గివ్ సంథింగ్ టు గాడ్. హల్లెలూయా. ఒక విషయం చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. కరెక్ట్ గాస్పెల్ చేస్తే మీరు దేవుని సన్నిధికి ఇచ్చేది అసలు కొంచెం కూడా సరిపోతుంది. అంతెందుకు, ఒక ఎగ్జాంపుల్ చెప్తాం, మీకు తెలియాలి కదా. నిన్న మొన్న మనము గాస్పెల్ ప్రీచ్ చేస్తాం. ఓకే, ఒక 3-4 డేస్కి 3 రోజులు 4 రోజులు 3 రోజులు 2 కార్లు, నాది మన లియో బ్రదర్, 2 కార్లు గట్టిగా తిప్పినాం. ఎక్కడ పడితే అక్కడ గాస్పెల్కి వెళ్ళి సువార్త ప్రకటించి ఎవరెవరైతే మన వాళ్ళు ఇంకా రాలేకపోతున్నారో, ఏ కారణాన్ని బట్టి రాలేకపోతున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి బలపరిచి కొత్త వాళ్ళకి సువార్త చెప్పి అవన్నీ చేస్తాం. దానికి సింపుల్గా అయిన ఖర్చు 5 నుంచి 8 వేలు ఖర్చు అయినాయి.
జస్ట్ డీజిల్కి. మళ్ళీ మనం ఈరోజు నిన్న మన వాళ్ళు విశాఖపట్నం వెళ్ళి అక్కడ గాస్పెల్ చేయడానికి అయింది. జస్ట్ ఖర్చు 5-6 వేలు, జస్ట్ ఖర్చు. కానీ 5-6 వేలు అంటున్నాం, కానీ మీకు మొత్తం కలిపితే 10,000 దాకా అయింది ఖర్చు. అది మన అందరం నెల కానుక. అది యాక్చువల్గా అంటే 4 వారాలు వస్తే నెల కానుక ఎంత అవుతుంది అని అంటే 10,000 అవుతుంది. ఆ 10,000 2-3 రోజుల సువార్తకు అయిపోయినాయి. ఇంకా 27 రోజుల సువార్త ఎవరు ఆపుతున్నారు? నేను ఆపుతున్నానా? ఎవరు ఆపుతున్నారు? సువార్త ప్రకటించబడాలి అని అంటే నడుచుకుంటూ వెళ్దాము, బస్సులోకి వెళ్దామని అంటే ఒకే ఊరికి వెళ్తాం బస్సులో. ఇది బాగా అర్థం చేసుకో. టైం లేదు. తర్వాత ఎక్కువ ప్రజలు మనకి తెలిసిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ ప్రజలు నరకంలో ఉన్నారు, వాళ్ళ రోగంతో ఉన్నారు, వ్యాధులతో ఉన్నారు, అనేకమైన ఇబ్బందులతో ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి సువార్త ప్రకటించబడాలంటే అఫ్కోర్స్ దేవుడు తన శక్తిని మీకు ఇస్తున్నాడు, అభిషేకాన్ని మీకు ఇస్తున్నాడు, వరాలను మీకు ఇస్తున్నాడు, దాంతోపాటు ఐశ్వర్యాన్ని కూడా మీకు ఇచ్చాడు. ఇక్కడ ఎవరు కూడా ఐశ్వర్యం లేని వాళ్ళు లేరండి. ఐ నో ప్రొఫెటికల్లీ హౌ మచ్ యూ హ్యావ్ ఎర్న్ మోర్ దెన్ వాట్ యు నో. నీకు తెలిసిన దానికన్నా ఎక్కువగా నాకు తెలుసు నీ లైఫ్ ఏందనేది. హల్లెలూయా. బికాస్ యూ ఎర్న్ మోర్ మనీ. నువ్వు సంపాదించే డబ్బుల కన్నా ఖర్చు పెట్టేది ఎక్కువ ఉంటుంది. ఎంతమంది అనుభవిస్తున్నారు ఆ ఒక ఎక్స్పీరియన్స్? మనం సంపాదించే డబ్బుల కన్నా, లేకపోతే మన ఇంట్లో ఉన్న యజమానుడు సంపాదించే డబ్బుల కన్నా ఎక్కువ ఏం చేస్తాం? ఖర్చు చేస్తాం. ఎక్కువ ఏం చేస్తాం? ఖర్చు చేస్తాం. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవుని యొక్క పని విషయంలో, దేవుని యొక్క మందిర విషయంలో బాగా గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైతే ఇవి చేస్తూ ఉంటామో ఆరోగ్యం దేవుడు ఇస్తాడు. ఆరోగ్యం ఎప్పుడైతే నీకు వస్తుందో స్వస్థత అవసరం లేదు. స్వస్థత ఎప్పుడు కావాలి? స్వస్థత వేరు, ఆరోగ్యం వేరు. నీకు స్వస్థత కావాలి, ఆరోగ్యం కావాలి. స్వస్థత వరం ఉంది, ఆరోగ్య వరం లేదు. హల్లెలూయా. ఏ వరం ఉంది? బైబిల్లో స్వస్థపరిచే వరం ఉంది, కానీ ఆరోగ్యం ఇచ్చే వరము లేదు. ఎందుకు? ఆరోగ్యం ఎవడు మీకు ఇవ్వలేడు. ఆరోగ్యము మీరే దైవ సంబంధమైన క్రియల చొప్పున అది మీరు పొందుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆరోగ్యం అంటే ఏంటి? స్వస్థత అంటే ఏంటి? మనం ప్రార్థన చేస్తాం స్వస్థతల కోసం. ఎందుకు? ఆ వ్యక్తికి ఏముంది? అనారోగ్యం, ప్రాబ్లమ్స్, శరీర సంబంధమైన అనారోగ్య స్థితిలో ఉన్నారు. కాబట్టి యేసుక్రీస్తు నామంలో ఏం కావాలి వాళ్ళకి? స్వస్థత. ఆరోగ్యం ఉన్నవాడు, స్వస్థత కలిగిన వాడికి మళ్ళీ అనారోగ్యం అవ్వచ్చు. ఆపరేషన్ చేసిన తర్వాత ఏవైనా కొన్ని విషయాలలో మళ్ళీ ఆ పెయిన్ రాదంటారా? డాక్టర్ గ్యారెంటీ ఇస్తారా నీకు? ఈ ప్రపంచంలో ఏ డాక్టర్ గ్యారెంటీ? జ్వరానికి టాబ్లెట్ వేసిన తర్వాత అయిపోయిందిరా, జ్వరం అంతా తక్కువైందని మళ్ళీ రాదా? వస్తుంది. అంటే ప్రతి రోగానికి స్వస్థత వస్తూ ఉంది, మళ్ళీ రోగం వస్తూ ఉంది. స్వస్థత వచ్చిందంటే అక్కడికే ఆగిపోలేదు నీ రోగం, అప్పటి మటుకే స్వస్థత. అదే ఆరోగ్యం అంటే ఏంటి? నీకు ఆ ప్రాబ్లం ఎన్నిటికీ రాదు. ఇది ఆరోగ్యం. ఇది నేను మీకు ఇవ్వను, మీరు సంపాదించుకోవాలి. హల్లెలూయా. అబ్రాహాంకి ఆరోగ్యం ఉందా? స్వస్థత ఉందా? ఆరోగ్యం ఉంది. ఎంతమంది కావాలి ఆరోగ్యం? అందరికి కావాలి. యేసునామంలో స్వస్థత అంటే స్వస్థత జరుగుతుంది. బట్ మళ్ళీ ఏదో రోజు, సంవత్సరం తర్వాత, 2 సంవత్సరాల తర్వాతనో మనము ఉన్న విధానాలను బట్టి మళ్ళీ అనారోగ్యం వచ్చేస్తుంది. బట్ ఆరోగ్యం ఉన్నవాడికి ఇబ్బంది ఎప్పుడు రాదు. ఆరోగ్యం ఉన్నవాడికి అనారోగ్య పరిస్థితి ఎన్నటికీ రాదు. హల్లెలూయా. మరి అట్టి ఆరోగ్యం ఎప్పుడు దైవం మనకు కలగజేస్తుంది? మనం దేవుని పని కోసము మన చెమట, మన రక్తం దేవునికి ఎప్పుడైతే సమర్పిస్తామో దేవుడు తన ఆరోగ్యాన్ని మనకి కలగజేస్తాడు. మన రక్తం, మన చెమట ఎలా సమర్పించాలి దేవుడికి? మన వార్తలా వింటాం. మొన్న ఒకసారి ప్రొఫెసర్లు, టీచర్లు, అప్పుడు లెక్చరర్స్ వాళ్ళు ఏం చేశారంట, వాళ్ళ దేవునికి బలి ఇవ్వాలని ఎవడో వచ్చి చెప్తే, రక్తం బలి ఇవ్వాలని చెప్తే వాళ్ళు రక్తం ఇచ్చారా, డబ్బులు ఇచ్చారా? రక్తమే ఇచ్చారు. అంటే వాళ్ళిద్దరు పిల్లలను, ఇంజనీరింగ్ చదువుతున్న పిల్లలను ఏం చేస్తారు? చంపేస్తారు, తలను నరికేస్తారు. నరికేసి ఇదిగో దేవుడికి రక్తం సమర్పించానని. హల్లెలూయా. మన చెమట, మన రక్తం, మన దేహం, మన ప్రాణం, మన ఆత్మ, మన మనస్సు సమస్తం దేవునికి అర్పించాలి. కానీ అర్పించబడటానికి ఒక మార్గం ఉంటుంది. రక్తం దేవునికి అర్పించబడాలి. మన ప్రాణం, మన జీవం దేవునికి అర్పించబడాలంటే
మన ప్రాణం ఇవ్వడం కాదు దేవునికి, నువ్వు ప్రాణముగా ప్రేమిస్తున్న ప్రతిదీ దేవునికి ఇవ్వడం. హేబేల్ ఏం చేశాడండి? ప్రాణంగా ప్రేమిస్తున్న తన పశువులను ఏం చేశాడు? దేవునికి సమర్పించాడు. ప్రాణంగా ప్రేమిస్తున్న తన ఆస్తిని ఏం చేశాడు? దేవునికి సమర్పించాడు. హల్లెలూయా, హల్లెలూయా. మన రక్తం, మన చెమట దేవునికి సమర్పించడం అంటే ఏంటి? ఎప్పుడైతే ఈ భూమి మీద చెమటోడ్చి కష్టపడి సంపాదించిన డబ్బు ఉందో ఆ డబ్బు దేవునికి ఇచ్చినప్పుడు నీ చెమట ఎవరికి సమర్పించబడుతుంది? అంటే చెమట అంటే ఏంటిది? రక్తము, నీ ప్రాణము, నీ జీవం. రక్తం అంటేనే నీ ప్రాణం, రక్తం అంటేనే నీ జీవం. నీ జీవం దేవునికి సమర్పించే ప్రాసెస్ ఏంది? అయ్యా నా ప్రాణం నీకు అర్పిస్తున్నాని కాదు. ఎలా అర్పించబడాలి నీ ప్రాణం? సజీవ యాగముగా నువ్వు దేవునికి సమర్పించుకోమని రోమన్స్ చాప్టర్ నెంబర్ 12 వర్స్ నెంబర్ 1లో ఉంది. అక్కడ వచనాన్ని బట్టి ఎలా సమర్పించుకోవాలి దేవునికి మన ప్రాణాన్ని, మన జీవాన్ని ఎలా సమర్పించుకోవాలి? మనం చేసిన కష్టము ద్వారా కలిగించబడిన ప్రతి ఒక్క ఐశ్వర్యము ఎప్పుడైతే దేవునికి మనం ఇస్తూ ఉన్నామో, దేవుని పనికి ఎప్పుడైతే ఇస్తూ ఉన్నామో, ఏం సమర్పిస్తున్నట్టు మనం? మన ప్రాణాన్ని, మన జీవమును నేను దేవునికి సమర్పిస్తున్నా. అంటే నా ప్రాణము కన్నా ఎక్కువగా నేను ఎవరిని ప్రేమిస్తున్నట్టు? దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు. హల్లెలూయా. ఈ మాట చెప్పగలిగే శక్తి మీకు కలుగును గాక ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ యెషూవా. హల్లెలూయా. ఏ మాట చెప్పే శక్తి? నా ప్రాణానికన్నా ఎక్కువగా నేను దేవుణ్ణి ప్రేమిస్తున్నా. హల్లెలూయా. సో అబ్రాహాం ఏం చేశాడు? తన దశమ భాగాన్ని అక్కడున్న యాజకుడకు సమర్పణ చేశాడు. సో ఇక్కడ దేవుడు అబ్రాహాంని ఆశీర్వదించబడిన దానిని కావట్లేదు, అబ్రాహాం ఏ మైండ్ సెట్తో అక్కడ యాజకుడికి సమర్పిస్తున్నాడు. ఇది నేను ఆల్రెడీ మీకు తెలియపరిచాను, రైట్? ఆ నెక్స్ట్ వర్స్ చూద్దాం. అక్కడ రాజు యొక్క విశేషం, రాజు ఏమంటున్నాడు అబ్రాహాంతో, అది కూడా మనం తెలియపరచుకుందాం. చదువు. 20వ వచనం. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడును గాక అని చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకొనుమని అబ్రాముతో చెప్పగా, సొదొమ రాజు ఏమంటున్నాడు ఇప్పుడు అబ్రాముతో? నువ్వంతా నాకు ఆస్తి నాది నాకు తెచ్చిచ్చినావు కదా, నీకు థ్యాంక్ యూ. ఈ ఆస్తి నాకేమొద్దు, ఈ ఆస్తి అంతా నువ్వే తీసుకో, కానీ నీ దగ్గరున్న ఆ 300 ప్రజలను నాకు ఇవ్వు. ఏమంటున్నాడు రాజు? నువ్వు ఆస్తి అంతా వాళ్ళతో యుద్ధం చేసి గెలిచావు, ఆస్తి అంతా నాకు ఇస్తున్నావు, థ్యాంక్ యూ, కానీ ఈ ఆస్తి నాకు వద్దు. ఈ ఆస్తి ఏంటి? బంగారం నాకు వద్దు, ఈ వజ్రాలు వద్దు, ఈ ఐశ్వర్యం నాకు వద్దు, ఇదంతా నువ్వే తీసుకొని ఏమి ఇవ్వాలంటున్నాడు అక్కడ ఆ వర్డ్స్లో? నాకిచ్చి ఆస్తిని, సొదొమ రాజు మనుషులను నాకిచ్చి ఆస్తిని నీవే తీసుకోమని అబ్రాహాంతో చెప్పాడు. హల్లెలూయా. ఏం అబ్రాహాంకి ఇచ్చి ఆయన నుంచి ఏం తీసుకోవాలనుకుంటున్నాడు? ఆస్తి ఎవరిది యాక్చువల్గా? రాజు, సొదొమ రాజు. ఇక్కడ బాగా ఆలోచించాలి. సొదొమ రాజు ఆస్తి, సొదొమ రాజు ఎవరికి ఇవ్వాలని చూస్తున్నాడు? అబ్రాహాంకి. అబ్రాహాం నుంచి ఏం తీసుకోవాలని చూస్తున్నాడు? ప్రజలు. అయితే సొదొమ ఆస్తిని కాపాడింది ఎవరు? అబ్రాహాం కాపాడాడు. సొదొమ గొమొర్రా ఆస్తిని, తన సంపద అంతా కూడా ఎవరు కాపాడి మళ్ళీ తిరిగి రాజుకి ఇచ్చాడు? అబ్రాహాంకి. అబ్రాహాము ఒక్క చెడు మనస్సు ఉంటే, చిన్న చెడు ఆలోచన ఉంటే, ఆయన యుద్ధం చేసి గెలిచిన ఆస్తి అంతా రాజుకి ఎందుకు అప్పు చెప్తాడు? ఎవరు తీసుకుంటుండే? ఎవరు తీసుకుంటుండే? అబ్రాహామే తీసుకుంటుండే. కానీ అబ్రాహాం ఏం చేశాడు? ఇది నా దేవుడు నాకు ఇవ్వలే కాబట్టి ఈ ఆస్తి రాజుకు చెందాల్సింది కనుక రాజుకే నేను ఇచ్చేస్తాను. అలాగని రాజు కూడా ఒక శోధన పెడుతున్నాడు అబ్రాహాంకి. ఏమని? ఈ ఆస్తి నాకు అవసరం లేదు, నీ దగ్గర ఉన్న ప్రజలంతా నాకు ఇవ్వండి, ఈ ఆస్తి అంతా నువ్వు తీసుకో. హల్లెలూయా. ఈ ఆస్తి అంతా అబ్రాహాంకి వెళ్ళిన తర్వాత అబ్రాహాం ఏమైపోతాడు? ధనవంతుడు అవుతాడు. ఆ ఐశ్వర్యం అంతా అబ్రాహాం దగ్గరికి వెళ్ళిన తర్వాత అబ్రాహాం ఏమవుతాడు? ధనవంతుడు. ప్రజలు లేని ధనవంతుడు. కింగ్ ఎవరంటే ధనం ఉన్నవాడు కింగ్ కాదు, ప్రజలు ఉన్నప్పుడే వాడు కింగ్ అవుతాడు. ఇది బాగా ఆలోచించాలి. అందుకే అబ్రాహాం యొక్క మెంటాలిటీ ఈజ్ అ కింగ్షిప్ మెంటాలిటీ. అందుకే ఆయన ఆస్తిని కూడబెట్టుకోవట్లేదు. అఫ్కోర్స్ అది ఒక పార్ట్ అవుతే ఏం కూడబెట్టుకుంటున్నాడు? ప్రజలు. ఆటోమేటికల్గా అబ్రాహాం దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటంటే నేను నీ ఆస్తిని విస్తరిస్తా కాదు. ఏం విస్తరిస్తా?
నీ 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 దేశం, నిన్ను ఒక దేశముగా చేసి నేను ప్రజలను విస్తరింపజేస్తా అన్నాడు. దట్స్ ద గ్రేటెస్ట్ బ్లెస్సింగ్ దట్ వాస్ గివెన్ బై గాడ్ టు ద అబ్రామ్. సో అబ్రామ్ అక్కడ రాజుకు ఇవ్వాల్సిన ప్రజలను నిరాకరించి అక్కడ ఏమంటాడు చూద్దాం. నెక్స్ట్ వర్స్ చూద్దాం ఒకసారి. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసేదినని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకురనని. ఏమంటున్నాడు అబ్రామ్? ఒకవేళ ఆ ధనమంతా నేను తీసుకుంటే, ఒకవేళ నువ్వేమంటావు, నా వల్లనే నువ్వు ధనవంతుడు అయినావు అని అంటావేమో, నాకొద్దు. ఎవరి వల్ల నేను ధనవంతుడినైనా నేను చెప్పుకోవాలా? దేవుని వల్ల. హల్లెలూయా. అబ్రామ్ యొక్క మైండ్ సెట్ ఏంటి? అక్కడున్న రాజు నేను ధనాన్నంతా ఇస్తానన్నప్పుడు నాకొద్దు. ఏ మైండ్ సెట్తో వద్దని అంటున్నాడు? ఒకవేళ నేను ఈ ధనాన్ని నువ్వు నాకు ఇస్తే, ఒకానొక టైంలో ఏమని అంటావు? అరే అబ్రామ్ నా ద్వారానే ధనవంతుడు అయ్యిందని అంటావు. హల్లెలూయా. ఎంతమంది మీ దగ్గరికి వచ్చి అలాంటి ఆస్తిపాస్తులను మీ దగ్గరికి తీసుకొని వచ్చారు? వచ్చినప్పుడు ఎంతమంది స్వీకరించారు? స్వీకరించిన ప్రతి ఒక్కరు కూడా అబ్రామ్ వారసత్వంలోకి రారు. బికాస్ దట్స్ నాట్ కొలైడెడ్ విత్ ద మైండ్ సెట్ ఆఫ్ ది అబ్రామ్. అబ్రామ్ యొక్క మైండ్ సెట్ ఎలా ఉంది? నేను దీవించబడితే ఎవరి చేత దీవించబడాలా? దేవుని చేత దీవించబడాలి. అక్కడ ఆస్తంతా కాపాడిన అబ్రాహాము స్టిల్ తన ఇంటికి తీసుకొని పోవట్లే. ఎవరి దగ్గర తీసుకొని వచ్చాడు? రాజు దగ్గరికి తీసుకొని వచ్చాడు, ఇచ్చేశాడు. యుద్ధం చేసిన తర్వాత, అరే నేను యుద్ధం చేశాను కదా, ఇంతమంది ప్రజలు కష్టపడి యుద్ధం చేశారు కదా, కొంచెమైనా నేను తీసుకుంటా అని అనుకోలేదు. ఎందుకంటే నాకు దేవుడు అది ఇవ్వలేదు. హల్లెలూయా. ఆయన ఫెయిత్, ఆయన కమిట్మెంట్, ఆయన ఫోకస్ అంతా ఒకే విషయంలో ఉన్నది. నన్ను దేవుడు దీవిస్తేనే నేను దీవించబడతా. ప్రజలు నన్ను దీవిస్తే అది నాకు వద్దు, అది నాకు ఇష్టము లేదు. అక్కడ ఉన్న రాజు ఏమంటున్నాడు? నేను నీకు ధనాన్ని ఇచ్చి నేను ధనవంతుడిగా చేస్తా అంటే అబ్రామ్ నిరాకరించిందా? స్వాగతించిందా? ఎంతమంది మీరు స్వాగతిస్తున్నారు? ఒకరి వల్ల నువ్వు బ్రతకొద్దు, యేసుక్రీస్తు వల్ల నువ్వు జీవించే ఆ అర్హత నువ్వు కోల్పోతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది? ఒకరి మీద ఆధారపడి నువ్వు ధనవంతుడు అవ్వద్దు. దేవుని ఒక వాక్యం పైన ఆధారపడే నువ్వు ధనవంతుడివి అవ్వాలి. ఒకవేళ నేను మనుషుల మీద ఆధారపడి ధనవంతులుగా అయ్యే అవకాశం ఉంటే, ఒకవేళ అలాంటి మానసిక స్థితి నాకు కలిగి ఉంటే కొన్ని కోట్ల సంపాదన ఖచ్చితంగా సాతాను ఇస్తాడు. బేపిక సాతాను మంచి దీవెనని ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 60-70 వేలు సంపాదించే ఒక కుటుంబము బాధ్యత ఎక్కువ మోపుకోవడానికి, బాధ్యత ఎక్కువ మొయ్యటానికి అనేకమైన వస్తువులను కొంటారు. అది 15,000 సంపాదన కలిగిన ఒక కుటుంబం ఏం చేస్తుంది? బాధ్యత ఎక్కువ మొయ్యాలని కొంటూ ఉంటుందా? ఉన్న దాంట్లో సంతృప్తిగా ఉండి ముందుకెళ్తారా? నిజం చెప్పండి. యూ హ్యావ్ టు బీ ప్రాక్టికల్. ఎప్పుడు భారం ఎక్కువ వస్తుందంటే, నీకు దేవుడిచ్చిన ఆశ కన్నా ఎక్కువగా నువ్వు పడే ఆశ ఎప్పుడైతే నీలో కలుగుతుందో, అది సంథింగ్ ఈజ్ గోయింగ్ టు గెట్ డేంజర్ జోన్. దేవుడు నీకు పెట్టిన ఆశ అక్కడి వరకే ఉండు. దేవుడు మనకు పెట్టిన ఆశ నుంచి నాలో కలిగే నా ఆశ ఎప్పుడైతే ఎక్కువ అవుతూ ఉంటుందో, యు ఆర్ ఇన్ ద డేంజర్ జోన్. హల్లెలూయా. అందుకే దేవుడు అంచెలంచెలుగా ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదము అని అంటే ఒక వాక్యం ఉంటుంది. దేవుని రాజ్యము భోజనము పానీయము కాదు. దేవుని రాజ్యము ఆయన నీతి, సమాధానం, ఆనందమునై, పరిశుద్ధాత్మ ఆనందమునై ఉన్నది అని వాక్యంలో ఉంది. మరి దేవుని రాజ్య సంబంధమైన మనమంతా కూడా నిజంగా ఆశీర్వదించబడిన బిడ్డలముగా ఎలా ఉండాలి అని అంటే, యూ హ్యావ్ టు బి ఏ జాయ్ఫుల్ పర్సన్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఒక విషయం చెప్తాం. అందరూ వింటున్నారా? అందరూ వింటున్నారా? రైట్. అబ్రామ్ బ్లెస్ అయిన తర్వాత తన ఆస్తుల నుంచి ఏం చేస్తున్నాడు? యాజకుడికి 10వ వంతు సమర్పిస్తున్నాడు. రైట్. 10వ వంతు సమర్పిస్తూ పక్కవారు సమర్పించట్లేదు అనే ఆ ఒక మాట అనకుండా, పక్కవారు సమర్పిస్తున్నారు అనే మాట కూడా అనకుండా, ఆయన ఏం చేయాలో అది చేస్తూ ఉన్నాడు. ఎందుకు అనంటే, ఆయన ఒకేసారి బ్లెస్ అవ్వలే, అంచెలంచెలుగా బ్లెస్ అయ్యాడు. ఎప్పుడైతే మనం రాంగ్ వేలో బ్లెస్ అవుతామో, పక్క వాళ్ళ పైన మనం కంప్లైంట్ చేస్తాం. ఏమని చేస్తామనంటే, నేను దేవునికి ఇస్తున్నా కానీ వీళ్ళు దేవునికి ఇవ్వట్లేదు.
అనే మాట అనే ఆలోచన మనలో కలిగిందంటే మనం డేంజర్ జోన్లో ఉన్నట్టే. హల్లెలూయా. మనం ఎక్కువ సంపాదించగలుగుతున్నాం, కానీ వీళ్ళు సంపాదించలేకపోతున్నారు. ఒకప్పుడు మనం కూడా సంపాదనలో లేనప్పుడు ఈ ఆలోచన వస్తుందా? రాదు. ఎక్కువ డబ్బు మనకు వచ్చిన తర్వాత ఏ ఆలోచన వస్తుంది? అరే మనం బాగా సంపాదిస్తున్నాం, అవతడు ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు, వీడెందుకు బ్లెస్ అవుతలేడు, అవతడు ఎందుకు బ్లెస్ అవ్వట్లేదు అని ఎప్పుడైతే మనం అనుకుంటూ ఉన్నామో యు ఆర్ ఇన్ ద డేంజర్ జోన్. బికాస్ దేవుడు నీ పట్ల, నువ్వు ఇచ్చిన ఆఫరింగ్ పట్ల లక్ష్య పెట్టాడు. నీ చుట్టూన్న ప్రజల పట్ల నీ విషయంలో దేవుడు లక్ష్య పెట్టట్లేదు. హేబేలు దేవునికి ఇచ్చిన అర్పణ ఎప్పుడైతే దేవుడు స్వాగతించాడో, అక్కడ వాక్యం ఉంటుంది, దేవుడు హేబేలు ఇచ్చిన ఆ ఒక ఆఫరింగ్ మీద ఆయన లక్ష్య పెట్టాడంట, ఆయన దృష్టి పెట్టాడంట. అంతేగాని హేబేలు ఇచ్చిన ఆఫరింగ్ని బట్టి కయ్యోన్ మీద దృష్టి పెట్టట్లే, కయ్యోన్ ఇచ్చిన ఆఫరింగ్ బట్టి కయ్యోన్ మీద దృష్టి పెడుతున్నాడు. Hallelujah. So God is not comparing yourself to the people, but you are comparing yourself to the people. దేవుడు నిన్ను ప్రజల్ని కంపేర్ చేయట్లేదు, నీ విశ్వాసాన్ని బట్టి నిన్ను చూస్తున్నాడు దేవుడు. కానీ మనం ఏం చేసుకుంటూ ఉంటాం? వాడు బ్లెస్ కాలేదు, నేను బ్లెస్ అయ్యాను అంటే నేను ఎక్కువ కష్టపడుతున్నా, వాడు కష్టపడట్లేదు అంటే కంపేర్ చేసుకుంటామా లేదా? మరి దేవుడు కూడా అలాగనే అవతల వారిని బట్టి మనల్ని బ్లెస్ చేస్తున్నాడా? లేదు, నీ విశ్వాసాన్ని బట్టి బ్లెస్ అవుతున్నాం. హల్లెలూయా. దేని బట్టి? విశ్వాసాన్ని బట్టి, ఆయన ఇచ్చిన కృపను బట్టి మీరు ఆశీర్వదించబడుతున్నారు. మీ ఆశీర్వాదాన్ని బట్టి దేవునికి సమర్పితులై ఎప్పుడైతే మీరు ఉంటారో యు ఆర్ గుడ్ ఇన్ ద హార్ట్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అలాంటి స్వాభావికమైన మనస్సు మీ అందరికీ కలుగునుగాక. హల్లెలూయా. గివ్ క్లాప్స్ అండ్ గ్లోరీ టు జీసస్. హల్లెలూయా. ఇక్కడ వర్డ్ చదువుదాం ఒకసారి, 22. అబ్రాము, నేనే అబ్రామును ధనవంతునిగా చేసేదనని నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను చెప్పుల వారైనను నీ వాటిలో ఏదైనాను తీసుకొనని ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి ప్రమాణము చేసి ఉన్నాను. రైట్, చెయ్యి ఎత్తి ప్రమాణం చేస్తున్నాడంట. చెప్పు కూడా అవసరం లేదు, చిన్న వస్తువు కూడా నేను నీ దగ్గర నుంచి తీసుకోను. హల్లెలూయా. హల్లెలూయా. ఒక వాక్యం ఉంటుంది, దేవుడు మనల్ని ఇచ్చేవాడిగా చేస్తాడు, తీసుకునేవాడిగా కాదు. ఆ వర్డ్స్ తెలుసా? నిన్ను తలగా కానీ తోకగా దేవుడు ఉంచడు అని అంటాడు. ఇవన్నీ స్క్రిప్చర్స్ దేవుడు చెప్పినవి. ఎందుకు ఇవన్నీ దేవుడు సెలవిస్తున్నాడు? మన మానసిక స్థితి, మన విశ్వాసం దేవుని పట్ల ఎప్పుడైతే మనం ప్రయాసంతో ముందుకెళ్తున్నామో వీ హ్యావ్ టు బి గుడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ జీసస్. ఒక విషయాన్ని మీకు తెలియపరుస్తాం. అయితే ఒక పర్సన్ ఉన్నాడు. ఆ పర్సన్ ఏం చేశారంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అతని యొక్క సంపాదన 10,000. ఇది బాగా వినండి, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ గ్రేటర్. 10,000 అయినప్పుడు దేవుడు చెప్తాడు, దశం భాగం నువ్వు ఖచ్చితంగా ఇవ్వాలని. అంటే 10,000లోకి ఎంత ఇవ్వాలైనా 1,000. అలా కంటిన్యూ చేసినప్పుడు అతని బిజినెస్ ఏమైంది? వర్ధిల్లింది, ఫలించి నెలకు 1,00,000 రూపాయల యొక్క రాబడి అతన్ని కలుగుతుంది. ఇప్పుడు 10,000 నుండి 1,000 రూపాయలకి వెళ్ళింది. 1,000 రూపాయలు ఇవ్వడానికి మన మనసు ఎక్కువ డిస్టర్బ్ కాదు, 1,000 రూపాయలు కాబట్టి. ఇప్పుడు 1,00,000 వస్తుంది. 1,00,000 వచ్చిన వాడు ఎంత ఇవ్వాలా? ఇప్పుడు ఆ 10,000 నువ్వు ఎక్కడ గుర్తొస్తుంది? ఒకప్పుడు నా జీతమే 10,000 రా, కానీ ఇప్పుడు నేను 10,000 ఇవ్వాలా అంటే మరి సంపాదన 1,00,000. రైట్. ఇప్పుడు అదే వ్యక్తి అలా కంటిన్యూ చేసి సరే 10,000 అయినా నేను ఇస్తా దేవునికే కదా అని అనుకున్నప్పుడు ఎక్కువగా దేవుడు అతన్ని బ్లెస్ చేసిన తర్వాత గర్వం స్టార్ట్ అయింది. తర్వాత దేవునికి దూరం అవ్వడం స్టార్ట్ అయ్యాడు. దేవుని అందు కలిగించిన విశ్వాసానికి దూరం అవ్వడం స్టార్ట్ అయ్యాడు. ఇప్పుడు నా బిజినెస్కి ఎక్కువ నేను చేసుకోవాలి, 1,00,000 రూపాయలు నెలకు నేను సంపాదించగలుగుతున్నానంటే నేను ఎక్కువగా అందరికన్నా గొప్పడు కావాలనే ఆశ పుట్టడం వల్ల ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అతడు చేశాడు. ఎక్కువ ఏం చేశాడు? ఇన్వెస్ట్మెంట్ అంటే నెలకు 1,00,000 రూపాయల యొక్క ఇన్వెస్ట్ ఒకటేసారి చేయడం వల్ల దశం భాగం ఇవ్వడానికి సెట్ అవుతుందా? లేదు. ఇప్పుడు నాలాంటోడో మనలాంటోడో పోయి నువ్వు దేవునికి ఇస్తున్నావా అని అంటే సరిపోవట్లేదు అని అంట. ఒకప్పుడు 10,000 సంపాదించినప్పుడు అప్పుడు సరిపోయింది, ఇప్పుడు 1,00,000 సంపాదించినప్పుడు సరిపోవట్లేదు. అంటే నిజంగా సరిపోవట్లేదా?
అర్థమవుతుందా? అంటే దేవుని విషయం చూడండి, దేవుడు మిమ్మల్ని బ్లెస్ చేస్తూ ఉంటాడు. ఒక్కొక్క దగ్గర అన్ని కోణాలలో బ్లెస్ అవుతున్న కొలది, వర్తిల్లున కొలది ఏం చేయాలా? దేవునికి సమర్పించాలి. అదే వ్యక్తి 10 లక్షలకు ఎదిగిన వ్యక్తి, అదే వ్యక్తి 1,00,000 నుంచి నెలకు 10 లక్షల రాబడవుతున్న వ్యక్తి ఇప్పుడు ఎంత ఇవ్వాలి? 1,00,000 ఇవ్వగలుగుతాడా? 1,00,000 అనగానే అమ్మో పెద్ద అమౌంట్. అదే స్టార్టింగ్లో దేవుడు నమ్మిన మొదట్లో 1,000 రూపాయలే కదా అని చేసాం, బట్ ఇప్పుడు 1,00,000 అంటే మనిషి నేను దేవునికి ఎంత ఇస్తున్నాను చూస్తాడు, కానీ దేవుడు నాకు ఎంత ఇస్తున్నానే ఆ విషయాన్ని వాడు గమనించలేకపోతున్నాడు. యూ హ్యావ్ టు ఐడెంటిఫై వాట్ గాడ్ ఈస్ గివింగ్ టు యూ. దేవుడు నీకేం ఇస్తున్నాడో ఎప్పుడైతే నువ్వు ఐడెంటిఫై చేస్తావో, యు ఆర్ బ్లెస్డ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ ద మోస్ట్ హై. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఇట్టి జ్ఞానం మీ అందరికీ దేవుడు కలగజేయును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సాక్ష్యం ఉంటుందండి, మీరు వాడే కోల్గేట్ సాక్ష్యం. బ్రష్ చేసేటప్పుడు కోల్గేట్ వాడతారు కదా, ఆయన క్రిస్టియన్. ఆ క్రిస్టియన్ ఆయన సేమ్ అదే. అప్పట్లో ఒక 10-15 సంవత్సరాల ముందు పొడి వచ్చింది, కోల్గేట్ పౌడర్, ఈ వైట్ పేపర్లో కట్టిన పొడి వచ్చింది. అప్పుడు పేస్టులు లేకుంటే మేము కూడా తోమినాం దాంతోనే. సో అప్పుడు ఒక 1 రూపీ 2 రూపీస్ ఉండే, ఆ పొడితోనే తోమేటోళ్ళు. అక్కడ నుంచి స్టార్ట్ అయింది ఆయన బిజినెస్. దేవుడికి 1,00,000 వస్తే 10,000 ఇచ్చింది, కానీ 10 లక్షలు వస్తే దేవుడికి ఆయన ఎంత ఇచ్చిందంటే 9 లక్షలు ఇచ్చాడు. అంటే దశమ భాగం ఇవ్వట్లేదు, దశమ భాగం ఇవ్వటం ఆయన మర్చిపోయాడు. ఎందుకు అని అంటే ట్రై టు అండర్స్టాండ్ ద క్యాలిక్యులేషన్ మోడ్. ఆయన 10,000 ఉన్నప్పుడు 1,000 రూపాయలు ఇచ్చాడు, ఇప్పుడు 1,00,000 ఉన్నప్పుడు 10,000 ఇచ్చాడు. 10 లక్షలు అయిన తర్వాత ఆయన రాబడి 9 లక్షలు ఆయన దేవునికి సమర్పించేవాడు. ఇది అర్థం చేసుకోండి. అంటే ఆయన నెల రాబడి ఎంత వస్తుంది? 1,00,000. 10 లక్షలు వచ్చినప్పటికీ ఆయన నెల రాబడి ఎంత వస్తుంది? 1,00,000. కానీ ఇదే రాబడిని దేవుడు దీవిస్తే 5 రొట్టెలు చేపలు ఏమయ్యాయంట? అదే 1,00,000 కొన్ని కోట్లకు రాబడి అయ్యేలాగా అయ్యింది. 90% దేవునికి ఇచ్చినా కూడా అతని ఆస్తి కోట్లలోనే ఉందండి. ఎలా సాధ్యమైందని? ఆయన దేవుడు నాకేమిస్తుండో అది చూశాడు, కానీ నేను దేవునికి ఏమిస్తుండో అది చూడలేదు. ఆయన ఫోకస్ ఈజ్ గ్రేట్. హల్లెలూయా. సో ఈ మైండ్ సెట్, ఈ విజ్డమ్ ఎప్పుడైతే మనం ఫెయిత్తో అప్లికబుల్ చేస్తామో ఆరోగ్యం నీ చెంతకు దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. స్వస్థత దేవుడు చెప్తాడు కదా, స్వస్థత ఉచితంగా ఇవ్వండి, ఆరోగ్యం ఉచితంగా రాదు. యూ హ్యావ్ టు పే ప్రైస్. హల్లెలూయా. ఆరోగ్యం ఒక్కసారి పాడైందా స్వస్థత గ్రూప్లోకి వచ్చినట్టు. ఏ గ్రూప్లోకి వచ్చినట్టు? ఇంజెక్షన్ టాబ్లెట్స్ గ్రూప్లోకి వచ్చినట్టు. హల్లెలూయా. అవన్నీ డబ్బులు హాస్పిటల్స్కే ఖర్చు పెడతారు. నెలకు 60, 70, 80, 90 లక్ష సంపాదించినా కానీ, వాళ్ళ నెల జీతం 1,00,000 ఉన్నా కానీ 50-60 వేలు ఎక్కడికి వెళ్తాయి? మా వాళ్ళలో చాలామంది సాక్ష్యాలు వినండి. కష్టపడి సంపాదించి దేవుని పనికి కొంచెమైనాను ఆయన సమర్పించక తన సొంత నిర్ణయంతో ముందుకెళ్ళి కష్టపడి కొన్ని లక్షలు సంపాదించారు. ఎవరికి ఏం పెట్టట్లేదు. ఆయన మాత్రమే బాగుండాలి, కుటుంబం మాత్రమే బాగుండాలని లక్షలు ఖర్చు పెట్టిన చాలామంది ప్రజలు నా ముందే వాళ్ళకి యాక్సిడెంట్ అయ్యి ఒకేసారి 30-40 లక్షలు ఎగిరిపోయినాయి. స్టిల్ మనిషి చచ్చిపోయిందని కాదు, బతికిందని కాదు, చచ్చిపోయింది. అట్లా నేను చాలా విన్నాను. అలా మీరు విన్నారో లేదో నాకు తెలియదు. అంటే వీళ్ళంతా ఏ గ్రూప్లోకి చెందిన వాళ్ళంటే, నేను ఒక్కనే బాగుండాలి, నేను నా కుటుంబం మాత్రమే బాగుండాలా, అవతల వాడు చచ్చిపోతే నాకేంటి, అవతల వాడు రోగంతో ఉంటే ఏంటండి, సువార్త వాడికి ప్రకటించబడకపోతే నాకేంటి అనే ఉన్న ప్రతి ఒక్కరికి సృష్టి వాళ్ళను ఖచ్చితంగా వెంటాడుతుందంట. ఈ సృష్టి వాళ్ళను వెంటాడి వాళ్ళని చంపేస్తాడు. వాళ్ళని వెంటాడి వాళ్ళని ఖచ్చితంగా నరక పాశములోనికి వెళ్ళటానికి అది ఖచ్చితంగా ముందుకు నడిపిస్తూ వస్తుందంట. ఒక వచనం చూద్దాం, ఒక వచనం చూసి ముందుకెళ్దాం. సామెతల గ్రంథము 16వ అధ్యాయం. సామెతల గ్రంథం 10వ అధ్యాయం 22వ వచనం. సామెతలు 10వ అధ్యాయం 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు. రైట్. నరులు కష్టపడితే
ఆశీర్వాదం ఎక్కువ కాదంట, ఆశీర్వదించబడతావు కానీ అది ఎక్కువ. నేను కష్టపడుతున్నాను కాబట్టి నాకు దేవుడు ఇస్తున్నాడు అని చాలామంది నమ్ముతారు. వాస్తవానికి కష్టపడినప్పుడు నీకు వచ్చే రాబడి చాలా తక్కువ. కానీ సాతాను ఏం చెప్తుంది తెలుసా, నువ్వు ఎంత కష్టపడుతున్నావు నీకు అంత రాబడి వస్తుందని నమ్మిస్తుంది. సో నీ కష్టానికి వెలకట్టి ఎంత వస్తుందో అంతే దాంట్లో సంతృప్తి పడేలాగా సాతాను గడు మనల్ని మోసం చేస్తాడు. అందుకే అక్కడ వాక్యంలో ఏమంటున్నాడు, ఎవరు ఆశీర్వదించాలంట? దేవుడు ఆశీర్వాదము, దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చును. దేవుడిచ్చే ఐశ్వర్యము వేరు, నరుల కష్టముతో సంపాదించిన ఐశ్వర్యము వేరు. సో మనం కష్టపడి సంపాదించుకుంటున్న ఐశ్వర్యము వేరు, దేవుడిచ్చే ఐశ్వర్యము వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి కార్యము మన జీవితంలో జరగటానికి దేవుడు తన కృప చొప్పున ప్రతి ఒక్కరికి అవకాశాన్ని కల్పిస్తున్నాడు. ప్రతి ఒక్కరికి దేవుడు తన కృప చొప్పున అభిషేకాన్ని కలిగిస్తున్నాడు. అభిషేకము ద్వారా మనమందరం కూడా విశ్వాస సంబంధమైన వ్యక్తులుగా పనిచేసేవారుగా మనం ఉండున్నట్లు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. సో దేవునికి సమర్పించే విషయంలో మన మనస్సు, మన ఆత్మ, మన ప్రాణం, మన శరీరం అవన్నిటినీ అర్పించటానికి మనం ప్రతి దినం నూతన పరచబడుతూ ఉండాలి. హల్లెలూయా. మనిషి ఎక్కువ ఆశపడినప్పుడు ఖర్చులు పెరుగుతాయి, అవునా కాదా? మనుషులు ఎక్కువ ఆశపడినప్పుడు ఏం పెరుగుతాయి? హల్లెలూయా, హల్లెలూయా. అంటే చూసేదాన్ని బట్టి ఏం పెరుగుతుంటాయి? ఖర్చు. అవతల వాడు అది కొన్నాడు, నేను కూడా ఇదే కొన్నాను. అవతల వాడికి తీసుకున్నా, నేను కూడా ఇదే తీసుకోవాలి. దానికన్నా గొప్పగా తీసుకోవాలి. తులం బంగారం అవతల వాడు కొన్నాడు, నేను 2 తులాలు కొంటేనే నాకేమన్నా విలువ ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైనా బంగారం లేకుండా ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు బాధపడ్డారా ఎవరైనా? పురుషుల గురించి కాదు, స్త్రీల గురించి మాట్లాడుతుంది. మీ మెడలో కావచ్చు, లేకపోతే చెవులకు కావచ్చు, ఏదైనా బంగారం లేకుండా ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళి బాధపడ్డారా? నాకు లేదు, ఉంటే బాగుండు, నా భర్త సంపాదిస్తే బాగుండు, అందరు మంచి మంచి అలంకరణ వేసుకున్నారు, అరే నా దగ్గర లేదు అని ఎంతమంది బాధపడ్డారు చెప్పి? ఎవ్వరు ఓవర్ యాక్షన్ చేయదు, దయచేసి అందరం చదిలేవాడాలి. ఎవరెవరు బాధపడ్డారు? అక్క చాలా గ్రేట్, యథార్థవంతంగా ఒప్పుకుంది. సిస్టర్, అమ్మ, ఇంకా నిజం చెప్పండి, ఎంతమంది బాధపడ్డా? ఎవరు పడలేదా వీళ్ళంతా? అంటే అన్ని ఉన్నాయేమో. యాక్చువల్గా నాకు తెలిసి ఎక్కడ కూడా లోటుపాటు లేకుండా దేవుడు మిమ్మల్ని దీవించినట్టున్నాడు, అంతేనా? అంటే ఎప్పుడు కూడా బంగారం కొదువ కాకుండా దేవుడు మీ మెడలోనే, మరి మీ చెవులలోనే దేవుడు పెట్టాడేమో, అందుకే నా బాధ లేదనుకుంటాను నాకు తెలిసి. ఎనీవే, సో అలాంటి విషయంలో మనం చాలా బాధపడుతూ ఉంటాం. సో పురుషులైతే ప్రాపర్టీస్, ఆస్తి లేదని, బంగారం లేదని, కొనడానికి బండి లేదని, ఒక ఇల్లు లేదని మనం బాధపడుతూ ఉంటాం. అంటే ఇవన్నీ విషయంలో విచారిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు చెప్పేది ఒకటే, దేవుని రాజ్యాన్ని కట్టాలని ఆశ కలిగిన వాడు తన రాజ్యాన్ని దేవుడు కట్టడానికి ప్రసిద్ధి కలిగిన దేవుడు ముందుండి నడిపించగలుగుతాడని నేను చెప్తున్నానండి. నువ్వు దేవుని రాజ్యం కట్టడం స్టార్ట్ చేస్తే దేవుడు నీ రాజ్యాన్ని కట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇది బాగా ఎందుకు అనంటే అక్కడ వచనం అదే చెప్తుంది. ఏమనుంది వచనం అక్కడ? దేవుడు ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చు. మరి దేవుడు మిమ్మల్ని దీవించాలంటే నువ్వు చేయాల్సిన పని, క్రియ ముందుండి నడిపించుకోవడం. Hallelujah, hallelujah. So the Lord is going to give you the more blessings from today in the mighty name of Jesus Christ. దేవుడు మీ పట్ల పెట్టిన ప్రణాళిక చొప్పున దేవుడు ఖచ్చితంగా దీవెన మీకు అందరికీ ఇస్తాడండి. హల్లెలూయా. ఎవరు సోమరిపోతులు కాకుండా, ముఖ్యంగా పురుషులు అందరము కూడా దేవుడిచ్చే సామర్థ్యాన్ని బట్టి, శక్తిని బట్టి, ఐశ్వర్యాన్ని బట్టి మనమందరం కూడా ఐశ్వర్యవంతులుగా మనం వర్ధిల్లాలని దేవుడు ముందుగలే పరిశుద్ధాత్మ ద్వారా మీకు తెలియపరుస్తున్నాడు. ఎందుకంటే ఆయన మనిషిని దీవించాడు, ఆ సామర్థ్యాన్ని దీవిస్తాడు. అందుకని ఒక వచనంలో ఉంటుంది కదా, దేవుడు మీ సామర్థ్యము చొప్పున మీకు తలాంతులను ఇస్తాడు. అంటే దేవుడు తలాంతులు ఇచ్చేది నీకు కాదు, ఎవరికి ఇస్తుండు? నీ సామర్థ్యానికి. నేను నువ్వు ఎప్పటికీ దీవించబడవు. యు ఆర్ నాట్ బ్లెస్డ్. ద ఓన్లీ బ్లెస్డ్ వన్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఓన్లీ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు మాత్రమే బ్లెస్డ్ వన్. మనం బ్లెస్డ్ కాం. ఎందుకనంటే మన సామర్థ్యం ఉన్నప్పుడే మనం బ్లెస్డ్ అని భ్రమపరచబడ్డాం. నో వన్ ఈజ్ బ్లెస్డ్, ఓన్లీ క్రైస్ట్. సో మనం ఎలా బ్లెస్ అవుతూ ఉంటాం అంటే
మనకు దేవుడిచ్చిన సామర్థ్యము ఏదైతే ఉందో ఆ సామర్థ్యం ఉన్నప్పుడే దేవుడు ఆ సామర్థ్యాన్ని దీవిస్తే మనం ఆ ఆశీర్వాదాన్ని అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు మనం బ్లెస్డ్గా ఈ లోకంలో మన అనేక ప్రజలకు కనబడేలాగా దేవుడు దీవిస్తూ వస్తాడంట. హల్లెలూయా. మరి ఈ వాక్యము ఎంతమందికి అయితే అర్థమైంది? అబ్రాహాము చేసిన నిబంధన, అబ్రాహాము అక్కడున్న దైవజనుడికి ఇచ్చిన ఆ కానుక ఏదైతే అన్నిట్లో ఏం చేశాడంటే ఆయన 10వ వంతు చెల్లించాడు. ఒకే దాంట్లోన అన్నిట్లో చెప్పాలి, అన్నిట్లో ఏం చేశాడంట? దేవుడికి లేకపోతే యాజకుడికి ఆయన సమర్పణ చేశాడంట. ఎప్పుడైతే సమర్పణ చేశాడో ఖచ్చితమైన దేవుని కార్యము ఎక్కడ కూడా మరి చెడుగా కాకుండా అన్ని కోణాలలో మంచిగా ఉన్నట్లుగా దేవుడు వాళ్ళని దీవిస్తూ వస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఉదాహరణకి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎంత తీసుకుంటారంటే జస్ట్ కన్సల్టెన్సీ ఫీస్ సిటీలో ఉన్నవారు చెప్పా మినిమం 500, ఊర్లో ఉన్నవారు 200-300 తీసుకుంటారు. జస్ట్ పోయి కలిసి మాట్లాడడానికి 500 తీసుకుంటారు. ఇప్పుడు మోసం ఎలా పెరిగిందంటే హాస్పిటల్స్లో నీకున్న ప్రాబ్లం ఒకటైతే వాడు 10 చెప్తాడు. ఇంకోటి నీకు ప్రాబ్లం లేదని నాకు మనకు తెలుసు, కానీ ఏం చేస్తాడంటే ఈ స్కానింగ్ తీయాలని అన్నీ చెప్తాడు. 10 స్కానింగ్ గుర్తుపెట్టు. ఒకప్పుడు ఈ స్కానింగ్ లేని టైంలో డాక్టర్లు గుర్తుపట్టగలిగిన వాళ్ళ లేదా? మీ ప్రాబ్లం ఏంటో డాక్టర్స్ గుర్తుపట్టిరు, అది అందరికీ తెలుసు. బట్ ఇప్పుడు స్కానింగ్ వచ్చినప్పుడు డాక్టర్లు ఏం చేస్తున్నారు? మొత్తం దేని మీద ఆధారపడ్డారు డాక్టర్స్? అలా అని డాక్టర్స్ తెలియదని ప్రాబ్లం తెలుసు. మరి ఎందుకు అక్కడికి వెళ్ళమంటున్నారు? ఏమొస్తున్నాయి ఆయనకి? నీదేమవుతుంది? హల్లెలూయా, 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 హల్లెలూయా. సో ఎంతమంది ఆరోగ్యం కోసము కష్టపడుతున్నారు నాకైతే తెలియదు, కానీ దేవుని యొక్క రాజ్యం కోసం కష్టపడితే నీ ఆరోగ్యం మాత్రం నీలో ఉంటుందని నాకు తెలుసు. దట్స్ ద ఫైనల్ స్టేట్మెంట్ దట్ గాడ్ ఈస్ గివింగ్ టు యూ ఇన్ జీసస్. హల్లెలూయా. కొంతమంది చర్చికి వస్తారు, నాకు ఏ ప్రాబ్లం ఉందో తెలీదు అని చెప్పినప్పుడు నేను చెప్తా, ఈ ప్రాబ్లం ఉందమ్మా. సరే రేపైతే డాక్టర్ దగ్గరికి వెళ్తా, చూస్తా సార్ మరి ఎట్లుంటుందో, స్కానింగ్ తీస్తా. నేనేం చెప్పా? చూసి చెప్పాను ఈ ప్రాబ్లం ఉందని. మళ్ళీ ఏం చెప్తాడు వాడు? 500 నా ముఖం మీద వేస్తే అప్పుడు వస్తుంది ఆ స్కానింగ్. అంటే ఎంతసేపు క్రైస్తవులు కావచ్చు ఎగ్జాక్ట్గా దేవుడిచ్చే ఆశీర్వాదం అంటే ఎలా ఉందనంటే డబ్బులు సంపాదించే ఆశీర్వాదం కాదు, డబ్బులు పొడగొట్టుకునే ఆశీర్వాదం. డబ్బులు ఎలా సంపాదించాలో నేర్చుకోరు ఆయన అంటే డబ్బులు ఎలా పొడగొట్టుకోవాలో నేర్చుకోరంట. అంటే ఈ లోకం ఏం నేర్పించింది? ఎలా సంపాదించాలో కాదు, ఎలా ఖర్చు పెట్టాలి, ఎలా పొడగొట్టుకోవాలి. ఈ సామర్థ్యం అందరికీ ఉందంట. ఏ సామర్థ్యం? పొడగొట్టుకుని. ఇది కూడా ఒక సామర్థ్యమే, ఇది కూడా ఒక శక్తే. కొంతమంది పొడగొట్టుకోరు, ఎందుకంటే వాళ్ళకి సామర్థ్యం లేదు, సంపాదించే సామర్థ్యమే ఉంటుంది. కొంతమంది ఏంది ఎంత సంపాదించినా పొడగొట్టుకోరు, ఎందుకంటే సంపాదించే సామర్థ్యం కన్నా ఎక్కువగా ఏముంటుంది వాళ్ళలో? అది. హల్లెలూయా. అంటే విశ్వాసము దేవుని మీద లేకపోతే మన దగ్గరున్న ఐశ్వర్యం అంతా కూడా లోకము తినేస్తుందంట. ఈరోజు దేవుని మందిరము నువ్వు సంపాదించిన ఐశ్వర్యం నుంచి దేవుని మందిరానికి, దేవుని యొక్క సంఘముకు, దేవుని యొక్క ప్రజల పట్ల అవగాహన కలిగి ఎప్పుడైతే సేవా కార్యక్రమంలో నీ ఐశ్వర్యం ఎప్పుడైతే ఇస్తావో నీకు ఆరోగ్యం కలుగునని యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో సెలవిస్తున్నాడు. ఆరోగ్యం ఎలా కలుగుతుందంట? శీఘ్రముగా. ఎలా కలుగుతుంది? శీఘ్రముగా. శీఘ్రముగా అంటే క్విక్గా. When you do something for God's glory, you receive health very quickly in the name of Jesus. అంత క్విక్గా దేవుని యొక్క శక్తి మీ పట్ల ఆ మేనిఫెస్టేషన్ అవ్వడానికి దేవుడు కార్యం జరిగిస్తాడండి. హల్లెలూయా, హల్లెలూయా. సో మన విశ్వాసం ఎక్కువగా డబ్బుల మీద ఉండాలా, దేవుని మీద ఉండాలా? దేవుని మీద ఉండడానికి ప్రూఫ్ ఏంది చెప్పాలా? దేవుని మీద నా నమ్మకం ఉండడానికి ప్రూఫ్ ఏంది? నీ క్రియ ఎలా ఉండాలి? నేను సంపాదించే ప్రతి దాంట్లో దేవునికి ఏం చేయాలా? సమర్పణ చేయాలి. సంపాదించే డబ్బు, సమయం, దేవుడిచ్చిన సమయం, నీ ఆరోగ్యం. అసలు కరెక్ట్ చెప్తే ఇంకో 2 గంటలు పడుతుంది ఈ స్క్రిప్చర్స్. 1 నిమిషంలో చెప్పి నేను ముగిస్తాను, క్లారిటీగా.
నీ ఆరోగ్యంలోకించి కూడా దేవునికి సమయం ఇవ్వాలి. నీ ఆరోగ్యంలోకించి సమయం ఇవ్వడం అంటే ఏంటి? నీ ఆరోగ్యం ఎవరి కోసం ఉపయోగపడాలి? రోజు మొత్తమా? కాదు. 24 గంటలలో 10వ వంతు ఎంత? 2 గంటల 40 నిమిషాలు. 40 నిమిషాలు తీసేయాలి. గ్రేస్ని బట్టి ఆలోచిస్తే ఎన్ని గంటలు? 2 గంటలు. 2 గంటలు నీ ఆరోగ్యం ఎవరి కోసం కష్టపడాలా? అది తీసేయి, మీరు ఎట్లయినా కష్టపడరు. ఫినిష్. ఓకే. నెక్స్ట్, డబ్బు. మనం సంపాదించే డబ్బులో దేవునికి ఎంత సమర్పణ చేయాలా? 10వ వంతు. ఓకే. ఆ 10వ వంతు సమర్పించే ఆ ప్రాసెస్లోనే ఈఎంఐ వాడు ఫోన్ చేస్తాడు, లోన్ వాడు ఫోన్ చేస్తాడు, ఈడు అందరు ఫోన్ చేస్తారు. సరిపోట్లే లేవని ఫస్ట్ ఎవడు కొనమన్నాడు? ఎవడు కొనమన్నాడు చెప్పండి? దేవుడు వచ్చి చెప్పాడా కొనండి ఇది అని? లేదు సార్, నాకు అవసరత ఉంది. ఆ కొనక ముందు నువ్వు ఎలా బ్రతికావండి? సంతోషంగానే బ్రతికావు. ఇప్పుడు ఏం కష్టం అవుతుందని అంటే, ఆశ ఉండడం వల్ల నీకు కష్టం అనిపిస్తుంది. ఎంతమంది అర్థమవుతుంది? ఏం ఉండడం వల్ల నీకు కష్టం అనిపిస్తుంది? బ్రతుకు ఆశ ఎక్కువ అవ్వడం వల్ల బ్రతుకు కష్టంగా అనిపిస్తుంది. ఒకప్పుడు ఏమీ లేని స్థితిలో సంతోషంగా ఉన్నాం, ఎందుకంటే పనికిరాని ఆశ లేదు కాబట్టి. ఇప్పుడు సాతానుగాడు వచ్చి గోధుమలను కాకుండా గురుగులను విత్తాడంట. అదే పనికి మాలిన ఆశ. ఎక్కువగా ఉండాలా, ఎక్కువగా నేను సంపాదించాలి. దేవుడు ఎంత ఇవ్వాలనుకుంటే అంత ఇస్తా, 100% ఇస్తా, నో ప్రాబ్లం. ఇఫ్ యూ హ్యావ్ ఫెయిత్, నువ్వు దేవునికి ఇచ్చే ఆఫరింగ్ని బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు ధారాళముగా ఆకాశ వాకిట్లను విప్పి నిన్ను దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు. అయితే రెండవది వచ్చేసి ఏంటి? ఐశ్వర్యంలో కూడా ఏం చేయాలంటే మనం 10వ వంతు చెల్లించాలి. హల్లెలూయా. ఆరోగ్యము, ఐశ్వర్యము, సమయం. సమయం కూడా ఏంది? 2 గంటల 40 నిమిషాలు సమయం ఎవరికి అప్పచెప్పాలా? దేవునికి. ఎంతమంది చేస్తున్నారు? ఇవి చేయకపోతే అసలు నీ క్రిస్టియన్ లైఫ్కి అది అర్థం కాకుండా ఉంటుంది. హల్లెలూయా. నాకు టైం సరిపోవట్లేదు అన్నప్పుడు బాగా గుర్తుపెట్టుకో, ఎంతమంది ఫోన్ చూస్తారు? ఆ ఫోన్ చూసే విధానం 5 నిమిషాలా 10 నిమిషాలా? 10వ భాగము ఫోన్కి ఇస్తారు. 10,000 20,000 ఫోన్ కొనండి, 40,000 ఫోన్ కొంటారు. ఆ 10వ భాగం ఐశ్వర్యము ఫోన్కే ఇస్తారు, టైము ఫోన్కి. ఆరోగ్యం అంతా ఎవరికి ఇస్తున్నాం? కళ్ళంతా ఖరాబ్ అయిపోయి సైట్ ప్రాబ్లం వచ్చి నరాల ప్రాబ్లం, చిన్నపిల్లలకు కూడా నరాల ప్రాబ్లం ఎప్పటి నుండే, షుగర్ అటాక్ అవ్వడం, ఇవన్నీ ఎందుకు? వాళ్ళ 10వ భాగం కూడా తల్లిదండ్రులు ఎవరికి ఇవ్వాలని నేర్పిస్తున్నారు? ఫోన్కి ఇవ్వాలని. అంటే ఐశ్వర్యం అనే 10వ భాగము, ఆరోగ్యం అనే 10వ భాగము, సమయం అనే 10వ భాగము ఎవరికి ఇస్తున్నారు ఈ జనరేషన్ వాళ్ళు? ఫోన్కి. సాతానికి కూడా ఇవ్వట్లేదు, ఎవరికి ఇస్తున్నారు? ఫోన్కి. హల్లెలూయా. ఇలాంటి క్యారెక్టర్ ఉంటే మంచిది కాదు. యూ హ్యావ్ టు గివ్ ఎవ్రీథింగ్ టు ద ఓన్లీ మోస్ట్ హై గాడ్. దేవునికి సమర్పితులై ఎప్పుడైతే మీరు ముందుకు వెళ్తారో ఆ ఆశీర్వాదం యొక్క అనుభూతి మీరు అనుభవించినప్పుడు మీలోనే దేవుని రాజ్యం దేవుడు ఖచ్చితంగా కడతాడండి. మీ దేవుని రాజ్యం ఎప్పుడైతే మీరు స్థాపించబడుతుందో, మొదటగా ఆయన రాజ్యమును నీతిని వెతుకుడి అన్న ఆ వచనము మిమ్మల్ని వెతికినప్పుడే ఆయన రాజ్యము దొరుకుతుందనంట. మిమ్మల్ని వెతికినప్పుడే ఆయన నీతి మీ ద్వారా దొరుకుతుందని దేవుని ఒక వాక్యం మనందరికీ తెలియపరుస్తున్నాడు. హల్లెలూయా. మరి 3 విషయాలలో 10వ భాగం ఎవరికి ఇవ్వాలి? ఏ విషయంలో? సమయం, 2 ఆరోగ్యం, 3వది సంపాదించిన ఐశ్వర్యం. ఈ 3 విషయాలలో 10వ భాగం మీ ఫోన్స్కి ఇస్తే, 2వ భార్య అయినా మీ ఫోన్కి ఇచ్చినా, లేకపోతే 3వ భార్య అయినా ఇంకొకరికి ఇచ్చినా, ఖచ్చితంగా మన జీవితము మన చేతిలో లేకుండా అయిపోతుంది. వీఆర్ కంట్రోల్డ్ బై సమ్వన్ స్పిరిట్స్. హల్లెలూయా. హల్లెలూయా. చాలామంది చెప్తున్నారు వీడియోస్లో ఫోన్స్ వాడకండి అని. ఎందుకు ఫోన్స్ వాడకండి అని చెప్తున్నారంటే మీరు ఫోన్స్ని కంట్రోల్ చేయలేరని అర్థం వస్తుంది. అక్కడ ఫోన్స్ని మనం కంట్రోల్ చేయాలి యాక్చువల్గా, బట్ ఏం చేస్తుంది? ఫోన్సే మనల్ని కంట్రోల్ చేస్తుంది. హల్లెలూయా. లేచినప్పుడు అదే గుర్తొస్తుంది, పడుకున్నప్పుడు అదే గుర్తొస్తుంది, డ్యూటీకి పోయినప్పుడు అదే గుర్తొస్తుంది, లేచి అన్ని పనులలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారు? దేవుడా? మొబైలా? మొబైల్. హల్లెలూయా. అందుకే ఈ లోక సంబంధమైన ప్రభావం మనలో ఎక్కువ అయిపోయింది కాబట్టి దైవ సంబంధమైన దీవెన మనం అనుభవించలేకపోతున్నాం. ఈరోజు ఇవన్నిటిని పక్కన పెట్టి దేవుని ఒక శక్తి చొప్పున ఆయన సన్నిధిలో ప్రార్థనతో ఎప్పుడైతే ముందుకెళ్తామో దేవుని ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఐశ్వర్యం ఇచ్చును. దేవుని ఆశీర్వాదం ఏమిస్తుందంట? ఆరోగ్యం ఇచ్చును. మనం తినే భోజనాన్ని బట్టి వచ్చే ఆరోగ్యం వేరు,
దేవుడు ఆశీర్వదిస్తే వచ్చే ఆరోగ్యము వేరు. మనం కష్టపడి సంపాదించుకున్న డబ్బు వేరు, దేవుడు ఇచ్చే ఐశ్వర్యము వేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కార్యాలు మీ అందరిలో జరగటానికి నేను ప్రార్థన చేస్తాను. ఈ వాక్యం దేవుడు దీవించి మన అందరిలో స్థిరపరచును గాక. హల్లెలూయా. Let us stand on the feet.